ఉదాహరణకి ఈవిడ తప్పు చేశారు అనుకుందాం. తప్పు కాకపోయినప్పటికీ ఒక ఎంఆర్ఓ ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఆవిడ మీద ఎలా దాడి చేస్తారండి? వనజాక్షి గారి మీద మీరు ఎలా దాడి చేస్తారు? మీరు దాడి చేస్తే ఎమ్మెల్యేలు ఏం చేయరా? ఎమ్మెల్యే కొమ్ములు వచ్చినాయా? కొమ్ములున్నాయా ఎమ్మెల్యేకి? చట్టం నీకు వర్తించదా? ఏం చేస్తున్నారు మీరు? ఒక మహిళా అధికారిని మీద దాడి జరిగితే తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు మీ ఎమ్మెల్యేకి కొమ్ము కాస్తారా? మేము చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా? మీరు చేస్తా ఉంటే చూడండి మీరు చేతగాని వాళ్ళవా? సహనం చేతగానితనం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు సహనం 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 కానీ మా సహనాన్ని మీరు పరీక్షించొద్దు. చాలా భయంకరమైన తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మహిళా అధికారిణుల మీద మీరు దాడి చేస్తే సర్దుకుపోవడం ఏంటండి? మహిళా అధికారుల మీద దాడి చేస్తే దానివల్ల జరిగిన పర్యవసానం ఏమిటో తెలుసా మీకు? ప్రతి అధికారి ఎందుకులే దాడి చేయించుకోవటం, సర్దుకుపోదామని మాట్లాడారు.